హైదరాబాద్ మూసినది పక్కన కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి సంవత్సరం పాటు కష్టపడి ఒక హనుమంతుని గుడిని అయితే నిర్మించాడు. ఇదే మీరు ఇప్పుడు చూస్తున్న రామ్ ఘాట్ హనుమాన్ టెంపుల్. వెల్కమ్ బ్యాక్ టు 100 days 100 వీడియోస్ ఇన్ హైదరాబాద్ డే 93. అయితే 1956 సంవత్సరంలో ఎడ్ల రామయ్య యాదవ్ అనే ఒక వ్యక్తి మూసినది పక్కన ఒక చిన్న హనుమంతుని గుడిని అయితే నిర్మించాడు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆలయం అయితే శిథిలావస్థకు చేరింది. ఆ తర్వాత ఏమైందో చెప్తా, ముందు ఈ విషయాన్ని అయితే వినండి. శ్రీ మహాలక్ష్మి జ్యోతిష్యాలయం వాళ్ళు మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఫోన్ కాల్ లోనే పరిష్కారం అయితే చేస్తున్నారు. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజయోగం, ప్రేమ, పెళ్లి, సంతానం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇంకా స్త్రీ పురుషుల మధ్య వశీకరణ స్పెషలిస్ట్ 100% పరిష్కారం చేయబడును. కేఎస్ రాజు గారు అయితే ఇలా అన్నింటికి ఫోన్ కాల్ లోనే పరిష్కారం చేస్తున్నారు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా 100% సొల్యూషన్ అయితే చెప్తారు. ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, వెంటనే కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోండి. అయితే మళ్ళీ 2018 సంవత్సరంలో మళ్ళీ ఆలయాన్ని పునర్నిర్మించి ఒక పెద్ద ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని పెట్టి అప్పటి నుండి పూజలు అయితే చేస్తున్నారు. మీరు హైదరాబాద్ లో ఉంటే తప్పకుండా వెళ్ళి రామ్ ఘాట్ హనుమాన్ టెంపుల్ అయితే దర్శించుకోండి.